ధైర్యం, తెగింపు, చొరవ ప్రపంచంలో దొరికే ప్రతి ఆనందాన్ని కనకనము చేసుకునే వాళ్ళని ఈ ప్రపంచం తిరిగి వాళ్ళగా జీవించరాదు. నేను తిరిగి మరి చూడలేదు. పెట్టు పెట్టు నీ కళల మీద, నీ జీవితం మీద నా ఆధిపత్యాన్ని అంగీకరించినందుకు సహోదరుడా సాము. ఇక చూడు నా మాయాజాలం. నేను అంటే ఆ దాతృత్వానికి ఎల్లలు లేవు, అడ్డులు లేవు. రామిత్రమా తీసుకో.
అప్పు అంటే పొంగులు కట్టుకున్న నిప్పు, అది కాల్చేయడానికి ఎంతో సమయం పడుతుంది. అది కాదు నాన్న, ఆ రోజు విజయ చావు వ్యక్తిలో ఉంటుంది. నీ భార్యని కాపాడుకోవడానికి నువ్వు ఖర్చు పెట్టింది 60,000. అది ప్రాణావసరం. హోదాలు చెప్పినావు, మరి మిగతా అప్పు ఎందుకు చేశావు? ఇట్లాంటి అనవసరాల మీద ఖర్చు పెట్టావు, అవునా? ఎందుకు బాగున్నావు? అప్పులు చేసి వడ్డీలు కడుతూ కొనుక్కోవాల్సిన వస్తువులు ఇవన్నీ బ్రతకడానికి అవసరం. 4 లక్షలు అప్పులు చేసి రాత్రులు ఏసీ రూముల్లో పడుతుంటే హాయిగా నిద్రపడుతున్నా. అప్పులు భయంతో పొద్దుడిపోతుంటే ఈ చల్లటి నీళ్ళు తాగితే భయపోతుందా? సుఖపడాలనుకోవడం తప్ప, తాహతకు మించి సుఖపడాలనుకోవడం తప్పే కాదమ్మా, నేననుకున్నా. అంతేలేండి. బతుకి పెళ్ళై నాడైంది, ఓ ముద్దులే ముచ్చటాలే. చెప్పండి, అసలు ఈ వయసులో కాకుంటే మనం ఇంకెప్పుడు సుఖపడాలా? ఆ వయసులోనా? సుఖ సంతోషాలని మనిషి తనలోనే వెతుక్కోవాలమ్మా, ఇలా బయట అక్కడితో కొనుక్కోలేదు. అయినా అసలు ఇంత తప్పు మీకు ఇచ్చిన వాడెవడు? నీలో ఏం చూసి నీకేముందని ఇంత డబ్బు నీ మీద పెట్టుబడి పెట్టాడు? నా ఉద్యోగం చూసి, నా తరగతి చూసి, నా జీతానికి 40 రెట్లు అప్పించాడు. ఎవరు? ఐసిఎస్బి, ఇంటర్నేషనల్ క్రెడిట్ సర్వీస్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు. చిన్న ప్లాస్టిక్ కార్డ్, ఎంత పవర్ఫుల్! క్రెడిట్ కార్డు మీద అప్పు చేసావా? క్రెడిట్ కార్డు ఉన్నదే అప్పు ఇవ్వడానికి. డబ్బు చేతిలో పడిపోతుంది. ఏ షాపులకు వెళ్ళి కార్డు పెట్టించా డబ్బులు లేకుండానే వస్తువులు ఇచ్చేస్తాడు. ఇవన్నీ అలా ఉన్నవే. అమ్మ దగ్గర కూడా ఒక కార్డు ఉంది, నాకు ఒక కార్డు ఉంటే బాగుంది. క్రెడిట్ కార్డు గురించి నీకేం తెలుసురా? డబ్బులు ఇస్తుంది, ఎలా తెలుసుకో? నాన్న తెలుస్తాడు. నువ్వు తీసుకున్న అప్పుకు వడ్డీ ఎంతో తెలుసా నీకు? జస్ట్ 1.75%. అంటే 10,000. నువ్వు లెక్కల్లో నీకు 100 మార్కులు వచ్చాయి కదా నాన్న, నాదో చిన్న లెక్కకు సమాధానం చేసి పెట్టు. నువ్వు తీసుకున్న అప్పుకు 100కి నెలకు వడ్డీ ఎంత కడుతున్నావో చెప్పగలవా? అది అవసరం నాకు. నేను నిన్ను 400 అయితే యక్ష ప్రశ్నలు వేస్తావు, నానా మాటలు అంటావు, నా భార్య పిల్లవాడి ముందు నీ చేతస్థాలతో అవమానిస్తావు. ఆ బ్యాంక్ నన్ను ఏమీ అనకుండా 4 లక్షలు అప్పించింది. నా ప్రశ్నను మళ్ళా రిపీట్ చేస్తున్నాను, నువ్వు నెలకు వడ్డీ ఎంత కడుతున్నావు? ఇక్కడ కట్టే వడ్డీ కాదు, నాకు లభిస్తున్న గౌరవం. నూటికి సంవత్సరానికి 48 రూపాయల నుండి 68 రూపాయలు కడుతున్నావు తెలుసా? మీకేం తెలుసు? నేను లెక్కల పంతుల్ని. ఈ ఇంద్రజాలాల గురించి చదివాను, అది చాలు. అంత ఉండదు. నువ్వు 1,00,000 రూపాయలు అప్పు చేసావు, ఎంత కడుతున్నావు? జస్ట్ 1.75%. శ్రీనాథ్, లెక్క రాసుకో. ఏంటన్నా ఈ పంచాయతీ? పెద్దోలో తెలుగువాడు ఎంత ఇదిగా బోల్తా పడ్డావు చూద్దు కానీ 1,00,000 రూపాయలు తెచ్చిన తేదీ 1/10/2008. 100కి నెలకు వడ్డీ 1000 రూపాయలు. జస్ట్ 1.75%. నువ్వు కట్టింది 1000 రూపాయలు. ఇలా సో నెల చివరకు నీకు మిగిలిన అప్పు 1,750,000 రూపాయలు, అంతేనా? నెలకు 1000 రూపాయలు కట్టు. ఈ 1,00,000 రూపాయల అప్పుని ఎన్నాళ్ళకి తెచ్చగలవు? నువ్వు తీసుకున్న అప్పుకు ఈ బ్యాంకుల వాళ్ళు ఎలా వడ్డీ లెక్కడతారో అదన్నా తెలుసా నీకు? నెలకిస్తేనే లెక్క కడతాను. అది తెలియదు. 3-4 రకాలుగా తమ తెలివితేటలను ఉపయోగించి వడ్డీలు ఎగ్గడతారు. మొదటిది రోజువారీ సగటు బకాయి, రెండవది అంతకు ముందున్న బ్యాలెన్స్
నెల చివరకు నువ్వు వడ్డీ ఎంత కడుతున్నావు తెలుసా? 60%. అబ్బో, ఇంత వడ్డీనా? అవును, చాలా హానెస్ట్ ట్రాన్స్పరెంట్ వ్యాపారం. ఏది ట్రాన్స్పరెన్సీ? ఆ క్రెడిట్ కార్డు ఫారం మీద నిబంధనలన్నా చదివావా నువ్వు? చిన్న అక్షరాలు ఉన్నాయి, అప్పుడు నేను చదవలేదు. అవి చదవకుండానే ఆ బ్యాంకుల వారి ఆర్థిక మేధాశక్తి సంపత్తిని అంచనా వేయకుండానే ఈజీ మనీ కోసం తప్పించిపోయి సంతకం పెట్టావు, అవునా? నాన్న రామూర్తి, ఈ లోకంలో 2 రకాల వడ్డీలే ఉన్నాయి. ఒకటి బారు వడ్డీ, రెండవది చక్ర వడ్డీ. ఈ బ్యాంకుల వాళ్ళది 3వ రకం వడ్డీ, జీవిత వడ్డీ. నువ్వు చేసుకున్న అప్పుకు నెల నెల డబ్బు కడుతున్నా అప్పు తీరదు. ప్లాస్టిక్ కార్డు అనుకుంటున్నావా? కాదు, నువ్వు జోబులో పెట్టుకు తిరుగుతున్న టైం బాంబ్. మానవు లేని ప్లాస్టిక్ ముఖ్యది, కానీ అది నీ జీవితాన్ని శాసించగలదు. ప్రాణావసరంతో మొదలైనప్పుడు అందరి ఆశలకు దురాశలకు ప్రతిరూపంగా మారి పాపంలా పెరిగిపోయి చివరకు 4 లక్షలు చేరుతుంది. అది కాదు నాన్న, ఆ డబ్బు కొంత షేర్ మార్కెట్లో పెట్టాను. మార్కెట్ కుప్పకూలింది. మరో వారంలో షేర్లు కట్టకపోతాయా? డబ్బు రాకపోతుందా? బాకీ కట్టలేకపోతాను. సత్యాలో నుంచి కల్పనలకి, ఊహలకి, స్వప్నాలకి ఎంత తొందరగా దిగుతాయిపోతున్నావా? నీ జీవితంతో రోజు వాడుతున్నావు. ఎంతవరకు గెలవలేదు, అది సత్యం. ధర్మరాజు దూరాన్ని గెలవాలని ఆడాడు, ఏమైంది? పరువుని మర్యాదను చివరకు భార్యను ఓడిపోయాడు. ఈ క్షణాన అప్పుల వాడికి బాకీ కట్టమంటే ఈ ఇంట్లో ఎవరు నమ్ముతావురా? కన్న తండ్రినా, కొడుకునా, కట్టుకున్న పెళ్ళాన్నా? ఏమిటిది? దేవతలు తాగితే అమృతపాలు, రాక్షసులు తాగితే సురాపాలు, మానవుడు తాగితే మద్యపాలు. ఇది బయట ఉంటే భగవద్గీత చదివిస్తుంది, అదే లోపలే పోతే బండ ముందు కులిస్తుంది. ఏమిటి చీను? నక్షత్రకుడి వేరనస్తుంది. పేటాసు, ఇది ఎవరి నమ్ముకొని వచ్చావు? వీళ్ళే రామూర్తి గారు, మొగుడా విజయమ్మ, కొడుకా రఘురామయ్య. చాలా నడువు బయటికి, ఇది మర్యాద వస్తుండే ఇల్లు కాదని ఎవరున్నారు? ఇప్పుడు నేను మర్యాద వస్తుంది. వడ్డీని కప్పునిచ్చి పుస్తక తోడ దించి అలా ఉసురు పోసుకోవడం కంటే ఇదే బాగుంది. ఇప్పుడు నేను బ్యాంక్ ఉద్యోగిని, గౌరవంగా డబ్బులు వసూలు చేసేటండి. నేను నీకేం బాకీ లేను. నేను పని చేస్తున్న బ్యాంకింగ్ బాకీ ఉన్నావు. వాళ్ళు నేను కంప్యూటర్ వసూలు చేస్తున్నామని అదే పనా? ఆ గదిలో గడువు వేసావా? ఆ రోజు నువ్వు ఆగమంటే ఆగాను. ఆ రోజు ఇంటి పరువు ఇంటి ముందు లక్ష్మీ రేఖలా ఉండి నాలాంటి రాకసేతులు లోని లేకుండా అడుగుతుంది. కానీ ఇవ్వాలా? అది సంగతి. అప్పుడు నటింటికి వచ్చిన తర్వాత నీ పరువు గడపదాన్ని గోదాగా కలిసింది. మరి ఏదైనా ఉంటే మేము తీర్చుకుంటాం. మంచిగా మేము పరువు ఉన్న రోజు నీ అరుపుకి పవర్ ఉంది. నేను తలొక్కిన, కానీ ఇయ్యాలా అరవ బాగా బాగుండదు. ఇష్టం నువ్వు మర్యాదగా ఎలను బాబు ఎలను. మీరు డబ్బు కట్టే వరకు మీ ఇంట్లో కలవద్దని నాకు ఆర్డర్.